వీడియోలో నేను మీకు ఎలా ప్రార్థన చేయాలో చెబుతాను. ఇప్పుడు నేను చెప్పే రీతిగా మీరు గనక ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో అద్భుతాలను చూస్తావు. ఈ రకంగా నువ్వు గనక ప్రార్థన చేస్తే వెంటనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ శ్రమల్లో నువ్వు బయటకొస్తావు. దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో దేవుడు బలమైన గొప్ప కార్యం జరిగిస్తాడు. 4 వాక్యాలు వాడి ఈ ప్రార్థన ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు గనక ప్రార్థన చేయగలిగినట్లయితే నేను చెబుతున్న విధానంలో తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సో ఇంతవరకు నా ప్రార్థనకు జవాబు రాలేదు, నా జీవితంలో అద్భుతాలు జరగలేదు అనుకుంటున్నట్లయితే నేను చెప్పిన విధానంలో మీరు ప్రార్థన చేయండి. ఒక 3 రోజులు, ఒక వారం రోజులు తప్పకుండా మంచి రిజల్ట్స్ మీ జీవితంలో మీరు చూస్తారు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా చూడండి. లాస్ట్లో మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఒక 3 days ప్రేయర్ ఛాలెంజ్ అనుకోనండి. సో 3 days కనుక ఈ రకంగా మీరు ప్రార్థన చేసి చూడండి. తప్పకుండా ప్రార్థన చేసిన అనేక మంది జీవితాల్లో మేలులు పొందుకొని ఆశీర్వదింపబడతారు. సో నోటికి వచ్చినట్లు లేకపోతే ఆలోచన వచ్చినట్లుగా నేను మీకు చెప్పట్లా, దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నా. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. సో నమ్మకపోతే నేనేం చేయలేను. కాబట్టి నమ్ము, దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రకంగా మీరు ప్రార్థన చేయండి. సో ఈ రకంగా మీరు ఉద్యోగం కోసం ప్రార్థన చేసిన, వివాహం కోసం ప్రార్థన చేసిన, మీ అవసరాలు తీరాలని ఏ రకంగా మీరు ప్రార్థన చేసినా, అప్పులు పోవాలని ప్రార్థన చేసినా, మీ యొక్క అవసరత ఏదైనా ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అసలు ప్రార్థన ఎలా చేయాలనేది ఒక వీడియోలో నేను మీకు నేర్పించబోతున్నాను. సో కామెంట్ చేయండి, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9 నుండి మనము 10 వరకు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలోనూ నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. చూడండి, ఎబ్బేజు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వేదన. ఎబ్బేజు అన్న పదానికి అర్థం ఏంటి? వేదన. దేవుడు నమ్ముకొనిన ఒక అతను ఉన్నాడు. అతని గురించి మనం చూసినట్లయితే అతన్ని ఎంతో వేదన పడి వాళ్ళ అమ్మగారు కన్నారు. ఎంతో వేదన అంటే భయంకరమైన వేదనతో కనింది. కాబట్టి పుట్టగానే అతడు ఒక మంచి వ్యక్తి అవుతాడని కానీ, అతడు గొప్పవాడు అవుతాడని కానీ, లేకపోతే అతడు కీర్తి ప్రతిష్టతలు పొందుకొని ఆశీర్వదింపబడతాడని కానీ ఆమెకు అనిపించలేదు. అంత వేదనతో పుట్టించాడు, అంత నన్ను బాధ పెట్టి వేధించి పుట్టాడు కనుక వీడి జీవితాంతం కూడా అనేకులకి వేదనగా, అనేకులకి ఆశీర్వాదకరంగా లేకపోకుండా ఉంటాడని చెప్పి ఎబ్బేజు అనే పేరు పెట్టింది. ఆ పేరు ఏంటి అనగా వేదన. అంటే ఏంటి? సాడ్, శ్రమ, బాధ, వేదన, బాధ. సో అందరూ కూడా చిన్నప్పటి నుండి అతన్ని ఒరే వేదన బాగున్నావా, ఒరే వేదన అన్నం తిన్నావా అని వేదన 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 అని పిలుస్తూ ఎబ్బేజు ఎబ్బేజు అన్న మాటకి వేదన అని అర్థం. సో అతని జీవితం అంతా కూడా వేదనతో నిండిపోయింది. ఈ రోజున నీ పరిస్థితి కూడా వేదనతో నిండిపోయి నువ్వు కూడా వేధింపబడుతూ ఉన్నావు. అనారోగ్యంతో వేధింపబడుతున్నావు, అప్పులతో వేధింపబడుతున్నావు, నిరుద్యోగ సమస్యతో వేధింపబడుతున్నావు, సంతాన లేమితో వేధింపబడుతున్నావు, భర్త ద్వారా వేధింపబడుతున్నావు, భార్య ద్వారా వేధింపబడుతున్నావు. నీ జీవితమే వేదనగా మారిపోయింది. నువ్వు కూడా ఒక చేదైన వేరుగా ఈ రోజున అనేక మందికి ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఈ ఎబ్బేజ్ అనే ఆయన తన అందరికంటే ఘనము పొందిన వాడుగా ఉన్నాడు. ఎందుకని వాళ్ళ అమ్మ వేదన అని పేరు పెట్టినా కానీ సహోదరులు, తన బ్రదర్స్, తన చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరికంటే కూడా ఎంతో ఘనాన్ని పొందుకున్నాడు. అంటే ఆయన ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు, అనగా ప్రార్థన చేశాడు. దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి 2 చేతులు ఆకాశం వైపెత్తి ఏమని ప్రార్థన చేశాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు,
రెండోదిగా నా సరిహద్దును విశాలపరచు. రెండోది ఏంటి? నా బోర్డర్స్ని విశాలపరచు. మూడోదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండేటట్లుగా చేయండి. నాలుగోదిగా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని చెప్పి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అనగా ఏదైతే ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ ప్రార్థన ఆలకించిన ఆయన ఏదైతే మనవి చేశాడో దానిని దేవుడు అతనికి దయచేశాడు. సో ఇశ్రాయేలు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. అయ్యో, ఈ రోజున అప్పుల వేదనతో కృంగిపోతున్న నీవు కూడా, ఆర్థిక ఇబ్బందులతో వేధింపబడుతున్న నీవు కూడా, అనారోగ్యంతో వేధింపబడుతున్న నీవు కూడా, అనేకులు నిన్ను చూసి దూషించి అవమానపరిచి నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్, నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నీ జీవితం ఇక్కడితో అయిపోయింది అని అనేకులు అనడం మూలన నువ్వు అనుకుంటున్నావు. ఈ వీడియోను చూస్తున్న ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్నయ్య, ఒక అక్క, ఆంటీ, అంకుల్, నా ప్రియమైన సహోదరి సహోదరులు చాలామంది మీరు కూడా ఏమనుకుంటున్నారు అంటే, నా జీవితం ఇక్కడితో అయిపోయింది, నా బ్రతుకు ఇక్కడితో అయిపోయింది, ఇక నేను చనిపోవడమే మేలు, ఇక నేను బ్రతకడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నాకు భయంకరమైన వేదనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వీటన్నిటిలో నుండి కూడా నేను బయటికి రాలేని పరిస్థితిలో నేను ఉన్నానని నువ్వు వేదన పడి బాధపడుతున్నావు. ఈ యొక్క వీడియోను చూస్తున్న చాలామంది బ్రదర్స్లో కొంతమంది, మీరెవరో నాకైతే తెలియదు కానీ దేవుడు నీతోనే చెబుతున్నాడు. శంకరు అనే వ్యక్తి మీరు ఎవరైతే ఉన్నారో, అలాగే ఇంకొంతమంది బ్రదర్స్, మీరు బెట్టింగ్లు పెట్టి ఈ రోజున మీరు ఏం చేశారు అంటే, మీరు చేసిన పొరపాటు ఏంటి అంటే, మీ దగ్గర కొంత డబ్బు ఉంటే ఇతరుల మాట విని ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మీరు ఏం చేశారంటే బెట్టింగ్ పెట్టారు. అది రమ్మీ అవి ఉండవచ్చు, అంటే పేకాట్లు అయి ఉండవచ్చు, లేకపోతే క్రికెట్ జరుగుతున్న ఆ క్రికెట్ని చూస్తూ ఆ యాప్స్ ద్వారా వేరే వాళ్ళ మాటలు విని డబ్బులు పెట్టి ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టారు. మొదట్లో బాగానే ఉంది, కానీ ఇప్పుడు పరిస్థితి పెట్టినవి పెట్టినట్లుగా పోతూ మీరు చాలా నష్టాల్లో కూరుకుపోయి ఇక నా జీవితం అయిపోయింది అన్న వేదనలో మీరున్నారు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు ఈ కీడులో నుండి నిన్ను తప్పిస్తాడు. ఆ అప్పుల వేదనలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మరలా ఆ యొక్క అప్పుల ఊబిలోని దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి శంకర్ అనే వ్యక్తి. అలాగే తప్పకుండా మీరు దేవుడి మీద ఆధారపడి ఇంకా ఎన్నటికీ కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దని. కాబట్టి అత్యాశ దురాశ కలిగి బెట్టింగ్లు వేయకూడదు. దేవుడు మీతో చెబుతున్న మాట ఆలకించండి. అయితే ఈ రోజున మీరు అనేకమైన వేదనలో ఉన్నారు. ఈ యొక్క వీడియోని చూస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వేదన, ఈ అప్పుల వేదనలో నుండి, ఈ అనారోగ్యపు వేదనలో నుండి, ఈ బాధలో నుండి ఎలా బయటకు రావాలో నీకు అర్థం కావట్లా. కానీ 4 వాక్యాలు ప్రార్థన చేయండి. ఈ 4 వాక్యాలు ప్రార్థన చేయి. ఒక 3 రోజులులోనే నువ్వు బెస్ట్ రిజల్ట్స్ చూస్తావు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, మొదటగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మీరేమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు. రెండోదిగా, ప్రభువా నా సరిహద్దును విశాలపరచు. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నట్లుగా దయచేయండి అని మూడోదిగా ప్రార్థన చేయండి. 4వదిగా, నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థన చేయండి. మొదటిగా, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా సరిహద్దును విశాలపరచు, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నట్లుగా చేయి, కీడు రాకుండా ఆ కీడులో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా శాపం ఉన్న నీ జీవితంలోనికి దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు దాకా ఇరుకులో ఉన్న నిన్ను దేవుడు విశాలపరిచి నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. అలాగే ఇప్పుడు దాకా సాతాను కబండ హస్తాల్లో ఉన్న నిన్ను దేవుడు బయటకు తీసుకొచ్చి ఆయన చెయ్యి నీకు తోడుగా ఉన్నట్లుగా చేస్తాడు. 4వదిగా, అనేక కీడులు కలిగి ఈ రోజున నీ జీవితం కీడులో ఉంది. ఆ కీడులన్నీ కూడా, ఇప్పుడు దాకా ఉన్న కీడులు, వచ్చిన కీడులు, రాబోతున్న కీడులు, ప్రతి ఒక్క శోధనలో దేవుడు నిన్ను తప్పించి ఆయన నువ్వు ప్రార్థన చేసిన విధానంలో నీకు దేవుడు దయచేస్తాడు. అందరికంటే ఘనత పొంది ఆశీర్వదింపబడి దేవుడు నిన్ను దీవించి వర్ధిల్ల చేస్తాడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా, కీడు రాకుండా నన్ను అందులోని తప్పించి నీ చేయి నాకు తోడుగా ఉన్నట్లుగా నువ్వు రోజు దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేయి. 4 ముక్కలు ప్రార్థన నీ జీవితాన్ని మార్చుతుంది. తప్పకుండా ఈ విధానంలో ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఈ వీడియోని చూస్తున్నా నీ బిడ్డని
నిశ్చయముగా ఆశీర్వదించు. నీ బిడ్డ సరిహద్దును విశాలపరచు. నీ చేయి తోడుగా ఉన్నట్లుగా చేయి. కీడు రాకుండా బిడ్డని అందులోనే తప్పించండి. నీ దయగలిగిన హస్తం నీ బిడ్డపై నుంచి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు నా ప్రార్థన విన్నాడని కామెంట్ చేయండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. ఒక పేరు అనేది పిలిచాను, శంకర్. ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి, లేదా కామెంట్ చేయండి, పిన్ చేస్తాను. తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుతం చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్